వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యమే 14 వచ్చిన యెహోవా మీ పక్షాన యుద్ధం చేయును, మీరు ఓరకే ఉండదు. ఇశ్రాయేలు వారి జీవితాల్లో ఒక పక్క ప్రయాణం ఎంతో కష్టమైతే, రెండవ పక్క వారికి వచ్చే పోరాటాలు అనగా యుద్ధాలు ఎంతో భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో వారి శక్తి లేక పోరాడలేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న ఒక గొప్ప ధైర్యవంతమైన మాట, మీరు ఊరకే ఉండండి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు, నేనే మీ పక్షాన యుద్ధం చేస్తాను అంటున్నాడు. నిజంగా చాలాసార్లు మనం మానవ బలంపై ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన సార్వభౌమాధికారాన్ని మనం నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఇంకా చెప్పాలి అంటే, మనము గెలవలేని పెద్ద యుద్ధాలు దేవుడే నిర్వహించి మన పక్షాన పోరాడి విజయం అనే బహుమానాన్ని సాధించి అది మనకిస్తాడు. ఇది దేవుడు చేసిన వాగ్దానము. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము ఐగుప్తు సైన్యాన్ని మధ్య చిక్కుకున్నప్పుడు కూడా దేవుడు శక్తిని బయలుపరిచి అక్కడ తీసుకుంటూ వచ్చాడు. నిజమే పిల్లారా, నువ్వు కూడా నీ జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో అటు ప్రయాణాలు ఇటు పోరాటాలు వీటన్నిటిని బట్టి ఆందోళన చెందుతున్నావేమో. ఇలాంటి పరిస్థితి నుంచి దేవుడే తన బాధ్యత తీసుకొని నీ పనులను నిర్వహిస్తూ ఉంటాడు. నువ్వు చేయవలసిందల్లా ఊరక ఉండు. మూల భాషలో చెప్పాలంటే మౌనంగా ఉండు. ఇంకా చెప్పాలంటే నువ్వు విశ్రాంతి తీసుకో. దేవుడే నీ పక్షాన నీ కార్యం చేస్తాడు. ఆయన చేసేది అది ఎంతో గొప్పది. పోరాటాలను ఎదుర్కోవటంలో దేవునికి ఎంతో గొప్ప అనుభవం ఉంది. యుద్ధాలు చేయటంలో ఆయన ఎంతో నిపుణుడిగా కనపడుతున్నాడు. ఆయన కృప ద్వారానే మన జీవితంలో యుద్ధాలన్నీ చేస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ నువ్వు అధిగమించాలంటే నువ్వు చేయాల్సిన 4 పనులు ఇక్కడ కనపడుతున్నాయి. 4 pillars ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్. నీ ప్రతి పోరాటంలో, నీ ప్రతి యుద్ధంలో, నీ ప్రతి కష్టంలో కూడా నీవు దేవుని మీద ఆధారపడినప్పుడు, నమ్మినప్పుడు నీ జీవితంలో 4 కార్యాలను నువ్వు చూస్తావు. దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడు అంటే, వీళ్ళారా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన్ని నమ్మాలి. అంతేకాదు ప్రతి పోరాటంలో ఈరోజు నువ్వు కూడా ఎలాంటి పరీక్షలకు సిద్ధపడుతున్నావు, ఎలాంటి పోరాటాలు నీ మీదకి రాబోతున్నావు, ఇవన్నిటిని బట్టి మనశ్శాంతి కోల్పోయావు, నెమ్మది కోల్పోయావు, ఆరోగ్యం అయితే పొందినట్లు లేదు, అసలు నీ ముఖము ఒకప్పుడున్నంత ప్రకాశవంతంగా లేదు, ఉండిపోతున్నావు. నువ్వు చేయని తప్పులకు ఎందుకో బలహీనమైపోతున్నావు. నువ్వు చేయని పాపానికి, ఇతరులు చేసిన దానికి నువ్వెంతో నష్టపోయి ఉండిపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే జోక్యం కలిగి తీసుకొని నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయనే పోరాడతాడు. ఊరకే ఉండు. మూల భాషలో నువ్వు విశ్రాంతి తీసేసుకో, దేవుడే సహాయం చేస్తాడు అనే మాట ఎంత గొప్ప విశ్వాసాన్ని చూపిస్తుంది. అచంచలమైన నమ్మకాన్ని ఇది చూపిస్తూ ఉంటుంది. మనం ఏమి నమ్మాలంటే, ఈ ఉదయకాల సమయంలో నీ యుద్ధం నువ్వు గెలవాలి అంటే దేవుడు నీకు అనుగ్రహించే 4 విషయాలు నువ్వు నమ్మాలి. మొట్టమొదటిగా
ఆయన సమయాన్ని నువ్వు నమ్మాలి. 2 కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పౌలు అంటాడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా. నిజమే, మొట్టమొదట దేవుని యొక్క సమయంపై నువ్వు నమ్మకం ఉంచు. దేవుడు తనకంటూ ఒక సమయాన్ని నీ కొరకు ఇస్తాడు. నీ కొరకు దేవుడు సమయాన్ని కేటాయించేవాడుగా ఉంటున్నాడు. ఆయన చేసేవన్నీ కూడా ఆయన సమయంలో చేస్తాడు. నీ సమయంలో చేసినప్పుడు వాటి వల్ల ప్రయోజనం ఉండదు. ఉదాహరణకి చెప్పాలంటే చిన్న పిల్లలు వారు ఏదైనా అడుగుతూ ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడే కారు అడుగుతారు, చిన్నప్పుడే వాహనాలు అడుగుతారు, చిన్నప్పుడే పెద్ద పెద్దవన్నీ అడుగుతారు. కానీ తల్లిదండ్రులు అవి ఇవ్వరు. ఏ సమయంలో ఇవ్వాలో వారికి తెలుసు. ఒకవేళ అడిగినప్పుడు ఇస్తే దానివల్ల కలిగే పర్యవసానాలు కూడా తెలుసు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడు అంటే అది ఇవ్వాల్సిన సమయం కాదు, కొంచెం వేచి చూడాలి అనుకోవాలే. కానీ దేవుడు నాకు ఇవ్వట్లేదు, దేవుడు నాకు చేయట్లేదని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించకూడదు, దేవుణ్ణి ఎదిరించకూడదు. ఇది మొట్టమొదటిది, దేవుని సమయంపై నమ్మకం ఉంచాలి. రెండవ మాట మనం చూసినట్లయితే 1 కొరింథీ 2:4 దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని. రెండవది, దేవుని శక్తిపై నమ్మకం ఉంచు. నీ శక్తి పని చేయనప్పుడు దేవుని శక్తి పని చేయటం మొదలవుతుంది. నీ శక్తి తగ్గిపోవచ్చు కానీ దేవుని శక్తి ఎప్పుడూ తగ్గిపోదు. నీ శక్తి కొన్నిసార్లు కనుమరుగైపోవచ్చు కానీ దేవుని శక్తి అది అసాధారణమైన సర్వశక్తి. ఇది నాన్న నీ జీవితంలో కూడా ఆయన శక్తిపై నమ్మకం ఉంచు. నువ్వు చేయలేనివి ఆయన చేస్తాడు, నువ్వు సాధించలేనివి ఆయన సాధించి పెడతాడు, నువ్వు పోరాడలేనివి ఆయనే పోరాడతాడు. ఏ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిలో వెళ్తున్నావు, నీ ముందు ఉంటున్న నీ టార్గెట్స్ ఏవైనా కావచ్చు, నీ అంబిషన్స్ ఎంత పెద్దవైనా కావచ్చు, నీ ముందున్న సమస్యలు అవి కొండంత ఉన్నా పర్వాలేదు, దేవుని శక్తిపై నమ్మకం ఉంచు. తప్పనిసరిగా నీకు విజయం లభిస్తుంది. తప్పనిసరిగా వాటన్నిటిని కూడా నువ్వు ఓడించగలవు. ఇది రెండవ సంగతి. మూడవది మనం చూసినట్లయితే 1 పేతురు 4:11 దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. మూడవది, దేవుని సామర్థ్యంపై నమ్మకం ఉంచాలి. మన దేవునికి ఉన్న గొప్ప పేరు సమర్థుడు. ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. నీ పరిస్థితిని ఎంత సులువుగా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మార్చగలిగిన దేవుడు. ఆయన సామర్థ్యము అది వర్ణించలేనిది, వివరించలేనిది. నువ్వు ఎప్పుడైతే చేయలేని పరిస్థితుల్లో, నడవలేని పరిస్థితిలో ఉంటావో దేవుని సామర్థ్యం అనేది నీ జీవితంలో కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, నాకు సామర్థ్యం లేదు, నేను అది చేయలేను, నేను అది సాధించలేను, నేను ఆ వివాహం చేయలేను, నేను ఆ ఇల్లు కట్టలేను, నేను ఆ పరీక్ష రాయలేను, నేను ఆ ఉద్యోగం పొందలేను, నేను అక్కడికి వెళ్ళలేను, ఎన్నో అనుకుంటున్నావేమో. సామర్థ్యం కలిగి చేసేవాడు దేవుడే. పౌలంటాడు, ఇది మా వల్ల కలిగింది కాదు, దేవుని సామర్థ్యమే. ఇది మూడవది, ఆయన సామర్థ్యంపై నువ్వు నమ్మకం ఉంచాలి. నాలుగవది చూసినట్లయితే 2 కొరింథీ 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. నాలుగవది, ఆయన సాధనాలపై నమ్మకం ఉంచు. వాటిని యుద్ధోపకరణాలు అంటాడు. దేవుడు తన సాధనాలు అనేవి సిద్ధపరుస్తాడు. ఏ పరిస్థితిలో ఏది కావాలో, ఏ సమస్యకు ఏది పరిష్కారమో ఆ సాధనాలు అనేవి ఉన్నాయి. దేవుని సాధనాలు అవి కొన్నిసార్లు నీకు కనపడకపోవచ్చు, నువ్వు చూడలేకపోవచ్చు, కానీ అవి చేసే కార్యాలు, అవి చేసే మేలులు, అవి చేసే అద్భుతాలు ఎంతో గొప్పవి. ఉదాహరణకు చెప్పాలంటే ప్రార్థన అనేది ఎంత గొప్ప సాధనం. ప్రార్థన అనేది కనిపించే ఒక వస్తువు కాదు, కానీ ప్రపంచాన్ని మొత్తం కదిలించగలదు. రెండోది, వాక్యం అనే సాధనము. వాక్యం అనేది ఒక వస్తువు కాదు, కానీ ఆ వాక్య శక్తి ద్వారా ప్రపంచంలో ఏదైనా జరగవచ్చు. ఇలాగున దేవుని సాధనాలు ఎన్నో ఉంటున్నాయి. నీ భక్తి ఒక సాధనం అవ్వచ్చు. భక్తిగా జీవించు, నీ జీవితంలో గొప్ప విజయాలు పొందుతావు. ఉపవాసం అనేది ఒక సాధనం కావచ్చు.
ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చూడు, ఎన్ని అద్భుతాలు నువ్వు చేయగలవో. అంతేకాదు, దేవుని మీద విశ్వాసం ఉంచు, అదొక సాధనం. ఎన్నెన్నో కార్యాలు నువ్వు చూడగలవు. ఈ 4 విషయాలే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తాడు. నువ్వు ఊరకే ఉండాలి. మూల భాషలో నువ్వు రెస్ట్ తీసుకో, అంతే. ప్రభువే చూసుకుంటాడు. ఈ 4 గంటల నమ్మకాన్ని ఈరోజు తెచ్చుకో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీద నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు మనుషుల్ని నమ్ముతున్నావు, లోకాన్ని నమ్ముతున్నావు, పరిస్థితులను నమ్ముతున్నావు. దేవుణ్ణి నమ్మకుండా నువ్వు దేనిని నమ్మినా నువ్వు నష్టపోతావు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితిని మార్చే దేవుడు ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టే దేవుడు ఉన్నాడు. నీ బిడ్డలని గొప్ప చేసే దేవుడు ఉన్నాడు. నీ సమస్యలన్నీ తీసివేసే దేవుడున్నాడు. నీ రుణాలన్నీ కొట్టివేయగలిగిన, తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. నీ బలహీనతలను బాగు చేయగల దేవుడున్నాడు. నీ అనారోగ్యాన్ని స్వస్థపరచగల దేవుడున్నాడు. పడక మీద నుండి నిన్ను లేపి నడిపించగల దేవుడున్నాడు. అద్భుతమైన దేవుడున్నాడు. ఓడిపోయిన నీ జీవితాన్ని 2 విజయంతో నడిపించగల దేవుడున్నాడు. ఇన్ని పరిస్థితులు ఉంటే ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? యుద్ధం నీది కాదు, దేవుడే చేస్తాడు. ఈ 7 అనుభవంలో, ఈ 4 అనుభవంలో నీ జీవితాన్ని కూడా నువ్వు కట్టుకున్నప్పుడు, ఈ నమ్మకాన్ని నువ్వు తెచ్చుకోగలిగినప్పుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తావు. మరొకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. నువ్వు ఊరకే ఉండు. ఈ 4 నమ్మకాన్ని కలిగి దేవుని వైపు చూడు. గొప్ప అద్భుతాలు చూస్తావు. అలాంటి నమ్మకము ఇప్పుడే నువ్వు కలిగి ఉండి దేవుని కార్యాలు నీ జీవితంలో ఈ మాటలు వింటూ ఉండగానే ప్రారంభం అవులాగిన నీ కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నీ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నిర్గమాకాండం 14:14 యెహోవా మీ పక్షమును యుద్ధము చేయును, మీరు ఊరకే నిలుచుండవలెను అనే మాట మీరిచ్చే ధైర్యం, మీరిచ్చే అభయాన్ని చూపిస్తుంది. అంతేకాదు, మా నమ్మకాన్ని మేము పరీక్షించుకోవాలి. మీ యొక్క 4 ఆ గొప్ప ప్రొవిజన్స్ అనేవి, మీ సమయాన్ని మేము నమ్మాలని, మీ శక్తిని నమ్మాలని, మీ సామర్థ్యాన్ని నమ్మాలని, మీ సాధనాలను నమ్మాలని మాకు గుర్తు చేస్తూ వచ్చారు. ఇలాంటి నమ్మకం కలిగి ప్రభువా గొప్ప కార్యాలు మేము చూచినట్లుగా సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులు వారి జీవితంలో కూడా ఎన్నో యుద్ధాలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటున్నారు. ప్రభా, చెప్పుకోలేని పరిస్థితులు, ఇతరులకు తెలియచేయలేని పరిస్థితులు, కష్టాలలో, ఇబ్బందుల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభువా ఈ ఉదయకాలమే వారితో మాట్లాడి ఇప్పుడే ప్రభువా వారికి విజయాన్ని అనుగ్రహించండి. ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికలు, ప్రార్థనలు సఫలము చేయమని, ఓడిపోయిన జీవితాలు ఇప్పుడే గెలిపించండి. కృంగిపోయిన జీవితాలు ఇప్పుడే లేవనెత్తండి. బలహీనమైపోయిన బ్రతుకులు ఇప్పుడే బలపరచమని, మీరు మహిమను పొందమని, ఈ దినమంతా తోడుగా ఉండి నడిపించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము